బాపట్ల జిల్లా నిజాం పట్టణంలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వంతో మరోసారి తన ఉదారతని చాటుకున్నారు. నిరాదరణకి గురై నిస్సహాయ స్థితిలో ఉన్న ఆపన్నులని అక్కున చేర్చుకున్నారు. తన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్న అభాగ్యులని ప్రత్యేకంగా హెలీప్యాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకొని వారి సమస్యలని సావధానంగా ఆలకించారు. చెమర్చిన కళ్ళతో సాయం కోరుతూ వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు. సీఎం జగన్ వారి భుజం తట్టి ఓదారుస్తూ తానున్నాననే కొండంత భరోసానిచ్చారు. వీరి సమస్యలను ఆలకించిన ముఖ్యమంత్రి తక్షణ సాయంగా 6గురికి ఒక్కొక్కరికి ₹1,00,000 నగదు, అవసరమైన వైద్య సేవలు సత్వరమే అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రత్యేకంగా కొక్కిలిగడ్డ వీర్రాజు, కె బాబురావు, జ్యోతుల యామిని, కొక్కిలిగడ్డ విజయరామరాజు, బుల్లా శివయ్య, వల్వేటి అక్పే రేచల్ అనే 6గురు అభాగ్యుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్వయంగా నమోదు చేసుకొని ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలని కల్పించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వారికి చెక్కులు అందజేశారు. తదుపరి ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపుతామని తెలిపారు. ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారిని కె లక్ష్మీ శివజ్యోతి, కలెక్టర్ ఏఓ సుశీల తదితరులు పాల్గొన్నారు.